హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి పెన్షన్దారుల ఇళ్లకు అధికారులు అయితే రాబోతున్నారండి. అయితే అధికారులు పెన్షన్లకు సంబంధించినటువంటి తనిఖీల నిమిత్తం అయితే రాబోతున్నారు. అయితే ఇలాంటి పెన్షన్దారుల యొక్క పేర్లు అనేది తొలగించబోతున్నారు. ఎవరిని తనిఖీ చేయబోతున్నారు, ఎందుకు ఈ పేర్లు తొలగించబోతున్నారు, పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే ముందుగా ఈ జిల్లాల వారికి మాత్రమే అయితే ఈ తనిఖీలు అనేది జరగబోతున్నాయి. అయితే ఆ జిల్లాలు ఏంటి, దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. తప్పనిసరిగా ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం అయితే ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వీరికి సంబంధించి ముఖ్యంగా 2 కేటగిరీల వైస్‌గా అయితే మనకు ఈ సర్వే అనేది నిర్వహించబోతున్నారు. అయితే అధికారులు వీరి ఇళ్ళకైతే వచ్చి వీరి యొక్క పెన్షన్ అనేది ఎంక్వైరీ అయితే చేయబట్టబోతున్నారు. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చెవిటి, మూగ, అలాగే మనకు ఆర్తో సంబంధించి వికలాంగులు ఉంటారు కదా! అలాంటి వారికి సంబంధించి ప్రభుత్వం వారి యొక్క యూడీఐడి సదరం సర్టిఫికేట్ అనేది మనకు తనిఖీ అయితే చేయబోతున్నారు. అయితే ఈ సదరం సర్టిఫికేట్‌లకు సంబంధించి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అయితే ఉన్నారు కాబట్టి ముందుగా తెలంగాణ ప్రభుత్వం ముందుగా ఈ 8 జిల్లాల వారికి మాత్రం ముఖ్యంగా అయితే తనిఖీ అయితే చేయబోతున్నారు. ముందుగా ఈ 8 జిల్లాలను పైలట్ ప్రాజెక్ట్ నిమిత్తం అయితే తీసుకొని ముందుగా ఈ జిల్లాలకు మాత్రమే తనిఖీ అనేది చేయబోతున్నారు. అయితే మిగిలిన జిల్లాలకు కూడా అయితే మళ్ళీ సెకండ్ ఫేజ్‌లో అయితే తనిఖీ అనేది చేపట్టబోతున్నారు. అలాగే మనకు వికలాంగుల్లో మనకేందంటే ఎవరైతే మూగవారు, చెవిటివారు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళు చాలామంది పెన్షన్‌లనేవి పొందుతున్నట్టుగా గుర్తించారు ప్రభుత్వము. అయితే వీరికి మాత్రం ముందు దశలో ఏందంటే వీరి యొక్క యూడీఐడి అనగా సదరం సర్టిఫికెట్లు అనేది తనిఖీ చేస్తారు. ఈ సదరం సర్టిఫికెట్‌లో తక్కువ పర్సెంటేజ్ ఉంటే గనక అలాంటి వారికి సంబంధించినటువంటి 4016 రూపాయలు పెన్షన్ అనేది తెలంగాణ ప్రభుత్వం అయితే రద్దు అయితే చేయబోతున్నారు. అయితే ముందుగా ఏ జిల్లాలకు తనిఖీ చేయబోతున్నారంటే మనకు ఆదిలాబాదు, నిర్మల్, అలాగే వరంగల్, హనుమకొండ, అలాగే హైదరాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి, అలాగే రంగారెడ్డి, అలాగే సంగన్రెడ్డి, అలాగే ఖమ్మము, సూర్యాపేట, నెక్స్ట్ వచ్చేసి నల్గొండ, యాదాద్రి భువనగిరి, అలాగే నిజామాబాదు, కామారెడ్డి, అలాగే మహబూబ్ నగర్, అలాగే వనపర్తి. ఈ జిల్లాలకు సంబంధించి మనకేంటంటే ఈ పెన్షన్ల తనిఖీని చేపట్టబోతున్నారు. ఈ పెన్షన్ల తనిఖీ ఇది పైలట్ ప్రాజెక్ట్‌గా అయితే తీసుకున్నారు ఈ జిల్లాలని. ఈ జిల్లాలనేది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలనేది చేపట్టబోతున్నారు. అలాగే మనకు మిగిలినటువంటి వికలాంగ కేటగిరీకి సంబంధించి ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో తలసీమ కానివచ్చు, అలాగే మనకు వేరే వేరే రకాలకు సంబంధించినటువంటి ఈ 26 రకాల వ్యాధులకు సంబంధించినటువంటి యూడీఐడి సదరం సర్టిఫికెట్లు అనేది తనిఖీ అయితే చేస్తారు. ఈ తనిఖీల్లో మనకేంటంటే ఎవరైతే పర్సంటేజ్ తక్కువ ఉండి అర్హత లేకుండా ఉంటారో వారందరినీ తొలగిస్తారండి తెలంగాణ ప్రభుత్వము. అయితే ఇలా ఎవరైతే అర్హత లేకుండా పెన్షన్లు పొందుతున్నట్టు ప్రభుత్వం గుర్తిస్తే కనుక వారికి 4016 రూపాయలైతే మళ్ళీ అయితే వచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉండదు. ఈ విధంగా అయితే మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తనిఖీలను అనేది చేపట్టబోతున్నారు. ప్రతి ఒక్కరూ తమకు సంబంధించినటువంటి యూడీఐడి కార్డు అనగా మనకు సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది చూపించాల్సి అయితే ఉంటుందండి. ఈ సదరం సర్టిఫికేట్ అనేది చూసి వాళ్ళు అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానాలు అయితే చెప్పాలి. ఈ సమాధానాలు చెప్పిన తర్వాత ఆ సర్టిఫికేట్ అనేది మీకు పర్సంటేజ్ ఎంత ఉంది ఏందనేది అధికారులు గుర్తించి మీరు అర్హత కలిగిన వారా లేదా పెన్షన్‌కి అనర్హులా అనేది వాళ్ళు చెక్ చేసి వాళ్ళైతే ఐడెంటిఫై అయితే చేస్తారు. ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.